హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గానీ అలా చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 52వ భాగం. ఏంట్రా చూపిస్తానంటున్నావు అన్న అభి మాటకి ఇద్దరు తల తిప్పి చూశారు. అక్కడ ఊహించని అభిని చూసి ఇద్దరూ షాక్ అయి నిలబడితే, ఏంటిది అప్పుడే వచ్చేశాడు, ఈరోజు కాన్ఫరెన్స్ ఉంది కదా అని తనలో తనే అనుకుంటున్నాడు రామ్. నిన్నేరా అడిగేది, ఏం చూపిస్తానంటున్నావు? అదేం లేదన్నయ్యా, మనిద్దరివి కాలేజ్ డేస్ ఫొటోస్, ఇంకా ఈ మధ్య తీసుకున్న ఫొటోస్ చూపిస్తానంటున్నా. అలాగా, అయితే నేను కూడా చూడాల్సిందే. ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని అభిరామ్ అనగానే, అంటనే అన్నయ్య అది నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, తర్వాత చూపిస్తాలే. మరేం పర్వాలేదు, ఇలా ఇవ్వు అని అభిరామ్ అనడంతో మను వైపు చూసి కన్నింగా నవ్వుతూ, ఈ రోజుతో నీ కథకి ముగింపు వచ్చినట్టే అని తనకి మాత్రమే వినపడేలా చెప్పి మొబైల్ని అభి చేతికిచ్చాడు రామ్. మొబైల్ ఆన్లోనే ఉన్న దాని వైపు చూడకుండా, అవును, మీ వదిన మర్దులేంటి 2 రోజుల్లోనే బాగా క్లోజ్ అయిపోయారు, ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఇంతకు ముందే పరిచయం ఉంది అనుకుంటారు అని అభిరామ్ అనగానే మను కంగారుగా, అబ్బే అదేం లేదండి, జస్ట్ మీ తమ్ముడు నార్మల్గానే మాట్లాడుతున్నాడు అంతే. నవ్వి, అవునన్నయ్యా, షీఈ్ వెరీ నైస్, ఎవరికైనా నచ్చేస్తుంది, తను నచ్చకపోవడం అనేది ఇంపాసిబుల్ అని మను వైపు చూసి నవ్వుతూ రామ్ చెప్తుంటే కోపంగా చూసింది మను. అభి చూడకుండా ఐ బ్లింక్ చేసి, నువ్వు చూడన్నయ్యా అన్నాడు. అభి తల కిందకి దించే టైంకి కరెక్ట్గా ఫోన్ రింగ్ అవడంతో మరో చేతిలో ఉన్న తన ఫోన్ మీద నెంబర్ చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి అభికి. రామ్ ఫోన్ వైపు చూడకుండానే ఆ ఫోన్ని అతని చేతికిచ్చేశాడు. ఏమైందన్నయ్యా, చూస్తానన్నావు కదా ఫొటోసు? ఇప్పుడు కాదులేరా, తర్వాత చూస్తాను అంటూనే హలో అని కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు అభిరామ్. ఏంటి బాగా భయపడ్డట్టున్నావు, ఎక్కడ చూస్తాడోనని అన్నాడు రామ్ మనుతో. ఎందుకు రామ్ నన్నిలా ఏడిపిస్తున్నావు? చెప్పానుగా, ఇక నుండి నీకు నా నుండి టార్చర్ మొదలవుతుందని. కానీ మా అన్నయ్య ఫొటోస్ చూసుంటే బాగుండేది, తన రియాక్షన్ ఎలా ఉండేదో. ఫుల్ వెయిటింగ్ అబ్బా. నీకేం కావాలి రామ్, ఎందుకు నన్నిలా ఏడిపిస్తున్నావు అని ఏడుస్తూ అడిగింది మను. నాకు కావాల్సింది నువ్వే మను, నువ్వు తప్ప నాకు మరెవ్వరికీ దక్కకూడదు. అలానే నిన్ను బలవంతంగా కూడా నా దాన్ని చేసుకోలేను. నీ అంతట నువ్వే నా కోసం రావాలి, వస్తావు, వచ్చేలా చేస్తాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు రామ్. దిక్కుతోచని స్థితిలో కూర్చుండిపోయిన మను కిషోర్ గారి ఫోన్ కాల్తో ఈ లోకంలోకి వచ్చింది. కళ్ళు తుడుచుకుని నవ్వుతూ, హలో నాన్నా, ఎలా ఉన్నారు? అమ్మా, యశు అందరూ బాగున్నారా? అంతా బాగున్నాం తల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్నా. మీ అత్తగారు మరిది వచ్చారంట, నీతో ఎలా ఉన్నారమ్మా? కాని నాన్న, వాళ్ళ సంగతి మీకు ముందే తెలుసా? ముందే అంటే? అదే నాన్నా, వాళ్ళు లండన్లో ఉంటున్నట్టు తెలుసమ్మా. అయినా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి గాయత్రి గారు తెలియకుండా ఎలా ఉంటారు? షీఈ్ ఎ లెజెండ్. మీ మరిదికి యాక్సిడెంట్ అవడంతో వాళ్ళు పెళ్లికి రాలేకపోయారు. ఈ విషయం అభి నాకు పెళ్లికి 2 రోజుల ముందే చెప్పాడు. అరుంధతమ్మకి ఆవిడ హెల్త్ దృష్ట్యా చెప్పలేదు. అలాగా అని, సరే నాన్న, నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది మను. మను, నువ్వెప్పటికీ నాదానివే. పెళ్లి, కుటుంబం అనే బంధాల నుండి శాశ్వతంగా దూరంగా నిన్ను తీసుకెళ్లిపోతాను అని విండోలో నుండి చూస్తూ రామ్ కోపంగా అనుకుంటుంటే అప్పుడే లోపలికొచ్చింది గాయత్రి. ఆమె గొంతుకు కొంచెం కూలై, ఎస్ మామ్, ఏంటి అంటూ వెనక్కి తిరిగాడు. గాయత్రి సీరియస్గా చేతులు కట్టుకుని, వాట్ హ్యాపెన్ టు యూ రామ్ అని అడిగింది. ఏమైందమ్మా? ఈరోజు ఆఫీస్లో జరిగిన ఇష్యూ గురించే. ఎప్పుడూ లేంది నువ్వు అభికి ఎగెనెస్ట్గా మాట్లాడమేంటి? నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదని చెప్పడం, వాట్ ఈస్ దిస్? ఏమైంది నీకు? నిజంగానే అన్నయ్య చేసింది నాకు నచ్చలేదు మామ్.
అండ్ తనేం చేసినా కరెక్ట్ అని నీ డెసిషన్ కూడా నాకు నచ్చలేదు అన్నాడు అంతే కోపంగా రామ్ కూడా. తను చేసింది కరెక్ట్ అని నేను అనలేదు కదా రామ్. కానీ నువ్వు మాట్లాడిన దానికి అర్థం అదే మమ్మీ. నువ్విలా అన్నయ్య చేసే ప్రతి పనిని వెనకేసుకురాబట్టే తన ఇష్ట ప్రకారం చేసుకుపోతూ ప్రాణాలు తీసే వరకు వెళ్ళాడు. చూడు సాకేత్, నా పిల్లల మనస్తత్వం ఏంటో వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తప్ప మీకు కూడా తెలీదు. మీ అన్నయ్య ఆవేశపరుడేమో కానీ ఆలోచన లేనివాడు కాదు. తనేం చేసినా ఆలోచించే చేస్తాడు. ఇన్ఫాక్ట్ తనని చైర్మన్ చేయాలన్న ఆలోచన నాకెప్పటినుండో ఉంది. బట్ దానికి కొంచెం టైం పడుతుంది, అందుకే ఆగాను. ఇక నీ విషయానికొస్తే 2 రోజులుగా నీలో చాలా చేంజ్ కనిపిస్తుంది రామ్. ఎప్పుడు నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ, ముఖ్యంగా మీ అన్నయ్యని ఒక్క మాటన్నా ఒప్పుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఏదో జరిగింది. ఏం జరిగింది రామ్ అని సీరియస్గా అడిగింది గాయత్రి. రామ్ మనసులో, అన్నయ్యనే ప్రేమ కానీ గౌరవం కానీ నాకిప్పుడు లేవు మమ్మీ. ఎప్పుడైతే నా ప్రేమని తను దక్కించుకున్నాడో అప్పుడే తనంటే ద్వేషం ఏర్పడింది అని మనసులో అనుకుంటుంటే, నిన్నే రామ్ అడిగింది, ఏం జరిగింది అని సీరియస్గా అడిగింది గాయత్రి. చెప్పవేంట్రా అంటుంటే ఈలోపు అభి లోపలికొస్తూ, చెప్పడానికి ఇందులో ఏముంది మమ్మీ అన్నాడు. దాంతో ఇద్దరూ అతని వైపు తిరిగారు. ఎస్ మామ్, హీఈస్ నాట్ ఎ కిడ్. వాడికొక ఆలోచన ఉంది. ఎందులోనైనా వాడు డెసిషన్ తీసుకోగలడు. నీ డెసిషన్ వాడికి నచ్చలేదు, ఆర్గ్యూ చేశాడు అంతే. అది కాదు అభి అని గాయత్రి ఏదో చెప్పబోతే, మమ్మీ ఆఫీస్ విషయాలు ఇంట్లో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు అని, రామ్ యూ డన్ ఏ గుడ్ జాబ్ అంటూ తమ్ముని భుజం తట్టాడు అభిరామ్. నవ్వి ఊరుకున్నాడు రామ్. ఏంట్రా అలా ఉన్నావు? ఇవన్నీ నువ్వేం పట్టించుకోకు, పద భోంచేద్దాం. నాకొద్దన్నయ్యా, ఆకలిగా లేదు. ఓవరాక్ట్ చేయకు. మీరొచ్చినప్పటి నుండి అటూ ఇటూ తిరగడమే సరిపోయింది. ముందు పద. నాకు ఆకలిగా లేదురా. లేకపోయినా నా కోసం తిను దా అంటూ రామ్ భుజం మీద చెయ్యేసుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్తుంటే, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ తెలిసిన గాయత్రి నవ్వుతూ వాళ్ల వెనకే నడిచింది. వచ్చారా, మీకోసమే చూస్తున్నా అంటూ మెయిడ్స్తో సర్వ్ చేయమని చెప్పింది అరుంధతమ్మ. గాయత్రి టేబుల్ మీద 2 చేతులు ఆనించి, అవును, ఇంట్లో 5 ఏళ్లుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని నా పెద్ద కొడుకు ఇప్పుడేంటి ఏకంగా భోంచేస్తున్నాడు? నా మీద కోపం తగ్గిందా అని గాయత్రి నవ్వుతూ అభిరామ్ని చూస్తూ అడిగితే, నీమీద నాకు కోపమేంటి మమ్మీ అని నవ్వుతూ చెప్పాడు అభిరామ్. గాయత్రి, తగ్గింది నీమీద కోపం కాదే, వాడి పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువయింది అంది అరుంధతమ్మ. ఏదైతేనేమత్తయ్యా, ఆ రోజేదో ఒక మాట అన్నానని ఇక జీవితంలో ఈ ఇంట్లో ఏమీ ముట్టనన్నాడు. నా కోడలి పుణ్యాన నా మీద కోపం తగ్గింది, అంతకంటే ఏం కావాలి? అవును, ఇంతకీ మను ఏదత్తయ్యా? వంటంతా పూర్తి చేసి ఇప్పుడే వెళ్ళినట్టుంది అంటూనే, గౌరీ వెళ్ళి మనుని పిలుచుకురా అని అరుంధతమ్మ చెప్పడంతో సరేనని వెళ్ళింది గౌరీ. కాసేపటికి, పిలిచారంట అంటూ ఒద్దికగా వచ్చింది మను. రామ్మ, అందరం కలిసి భోంచేసిందే లేదు, నువ్వు కూడా కూర్చో. సరేనని అందరికీ వడ్డించడం మొదలెట్టింది. రామ్ దగ్గరికి వచ్చేసరికి చెయ్యి అనుకోకుండా షివరవుతుంటే, ఏంటి మను అలా చూస్తున్నావు? వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వెయ్యి అన్నాడు అభిరామ్. ఫాస్ట్గా సర్వ్ చేసి పక్కకొచ్చేసింది. నువ్వు కూడా కూర్చోమ్మా అని గాయత్రి అంటే, నేను తర్వాత తింటానండి. తర్వాతంటే అర్ధరాత్రా? వచ్చి కూర్చో అంటూ అభి చొరవగా ఆమె చెయ్యి పట్టుకుని లాగి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు మనుని. మమ్మీ, పొగడ్డం కాదు కాని మను వంట చాలా బాగా చేస్తుంది. తిన్న ఎవరైనా ప్లేట్ కూడా వదిలిపెట్టరు. అవును గాయత్రి, మను చేతి వంట చాలా బాగుంటుంది అని అరుంధతమ్మ కూడా అంటే, తెలుస్తుందిగా అత్తయ్య, అసలు తినడమే మానేసిన వాణ్ణి తినిపించేలా చేస్తుందంటే అర్థమవ్వట్లేదా? వీళ్ళంతా మాట్లాడుతున్నా ఇవేమీ పట్టించుకోకుండా ప్లేట్లో గీతలు గీస్తుంది మను. ఏంటి తినకుండా ముగ్గులేస్తున్నావు అని అభి కోపంగా అడిగితే, ఏం లేదండి, తింటాను. ఇలానా తిండం అంటూ తన ప్లేట్లో కలిపిన ముద్దని మను నోటికందిస్తూ తినమన్నాడు అభిరామ్. ఎప్పుడూ లేంది అభి అలా చేయడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఇబ్బందిగా అందరివైపు చూసి రామ్ వైపు చూస్తుంది మను. కోపంతో చేతిలో ఉన్న ముద్దని నలిపేస్తున్నాడు రామ్. అతని కళ్లల్లో కోపానికి క్షణం భయపడిపోయి, నేను తింటాన్లేండి అని నెమ్మదిగా చెప్పింది. తినవే మను, నీ మొగుడంత ప్రేమగా తినిపిస్తుంటే వద్దంటావేంటి? ఇక్కడెవ్వరూ ఏమీ అనుకోరు, నువ్వు పెట్రా కన్నా అని అరుంధతమ్మనడంతో తినమన్నట్టు కళ్లతోనే సైగ చేశాడు అభిరామ్.
క్షణానికొక తీరుగా మారే అభి ప్రవర్తనకి విస్తుపోతూనే అతని కళ్ళల్లో కనిపించే భావాలేంటో తన ఊహకి అందకపోయినా మొదటిసారి తాళి కట్టిన భర్త చేత్తో అందుకుంటున్న మొదటి తీపి గుర్తుకి తెలియకుండానే కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే నోరు తెరిచింది మనస్విని. నోట్లో పెట్టి తన పెదవులు కంటిన మెతుకులను కొనగేటితో తుడుస్తుంటే గమ్మత్తుగా అనిపించి కళ్ళు మూసుకుందామే. ఇదంతా చూడలేక కోపంతో పిడిగుళ్ళు బిగుసుకుంటుంటే టేబుల్ మీద బలంగా కొట్టడంతో పక్కనే ఉన్న సూప్ తొణికి రామ్ చేతి మీద పడింది. దాంతో చిన్నగా కేకేశాడు. మనూకి కొసరి కొసరి తినిపిస్తున్న అభితో పాటు అందరూ ఏమైందన్నట్టు రామ్ వైపు చూశారు. మను వైపు కోపంగా చూస్తూ ఏం లేదు, సూప్ కాలింది అన్నాడు రామ్. జాగ్రత్తరా, కాలుతుందని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందిగా నవ్వి తిన్నాననిపించి లేచి వెళ్లిపోయాడు రామ్. రామ్ తినకుండా ఎందుకెళ్లిపోయాడో అర్థమై కట్టుకున్న భర్త ప్రేమగా తినిపిస్తున్న దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని తన పరిస్థితికి కళ్ళల్లో నీళ్లు నిండుతుంటే అక్కడి నుండి వెళ్లబోయింది. ఏంటప్పుడే లేచావు, అసలేమైనా తిన్నావా నువ్వు అని అడిగాడు అభిరామ్. ఇక చాలండి అని వెళ్లిపోతున్న తన వైపు కాసేపు తదేకంగా చూసి నవ్వుకున్నాడు అభి. వీడు నిజంగానే మారాడా, లేదంటే నా ముందు నటిస్తున్నాడా? మారితే వాడి పాత అలవాట్లన్నీ మానేసినట్టేనా? ఇంకా అమ్మాయిలతో తిరుగుతున్నాడా? ముందు ఈ విషయం తెలుసుకోవాలి అని గాయత్రి అనుకుంటుంటే, ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఏం లేదురా, నువ్వేనా అని డౌట్ వస్తుంది. నా ప్లేస్లో ఇంకొకడొచ్చి బతికుండగలడమ్మా? నేను చూస్తుంది నిజమేనా అనిపిస్తుంది అభి. నిజంగా నిజం మామ్, మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది నాన్న అంటే థ్యాంక్స్ మామ్ అని చెప్పి వెళ్లిపోయాడు అభిరామ్. కోపంగా తన రూంలోకొచ్చిన రామ్ వస్తువులన్నీ కింద పడేస్తున్నాడు. మాటిమాటికి తన కళ్ల ముందు అభి మనుకి తినిపించడం, మను సిగ్గుపడుతూ తలోంచుకోవడం గుర్తొస్తుంటే వాళ్ళిద్దరినీ చంపాలన్నంత కసిగా అనిపిస్తుంది అతనికి. రామ్ చూసిన చూపు కళ్ల ముందు మెదులుతుంటే భయంతో షివరింగ్ వచ్చేస్తుంది మనుకి. కాని అంతలోనే అభి చనువుగా తనకి గోరుముద్దలు తినిపించడం, అతడి చేతివేళ్లు తాకిన తన పెదవులను చేత్తో పట్టుకోగానే చిరునవ్వు తెలియకుండానే వెచ్చి చేరుతుందామెకు. ఇంతలో మను అంటూ లోపలికొచ్చాడు అభి. ఏంటి ఇందాక తినిపించినందుకు ఫీల్ అవుతున్నావా అని అడిగాడు. నీకు తెలుసుగా మను, ఇది యాక్టింగ్ అని, కాబట్టి ఎక్కువ ఫీల్ అవ్వకు. మీ వాళ్ళొచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ యాక్ట్ చేశా, కొంచెం అడ్జస్ట్ చేసుకో అని ఇంతలో ఫోన్ రావడంతో బయటికెళ్తుంటే, ఇదంతా యాక్టింగా అనుకుని విరక్తిగా నవ్వి చాలా బాగా యాక్ట్ చేశారు అనుకోగానే తెలియకుండానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి మనూకి. డోర్ ఓపెన్ చేసి వెళ్లబోయినవాడు కాస్త గాయత్రి వస్తుండడం చూసి మను తల పైకెత్తేలోపే దగ్గరికొచ్చి గట్టిగా హక్ చేసుకొని, లవ్ యూ సో మచ్ మను, నువ్వు లేకపోతే నా జీవితం ఇంత అందంగా ఉండేది కాదేమో అంటుంటే, ఇదే టైంకి మను కోసం అటువైపు వచ్చిన రామ్కి వీళ్ళని చూస్తుంటే రక్తం మరుగుతున్నట్టుగా అనిపించి కడ్డీలని గట్టిగా పట్టుకున్నాడు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ వెనుక హిప్ మీద నుండి చేతులతో వీపంతా తడుముతుంటే, అతనెందుకిలా బిహేవ్ చేస్తున్నాడో అర్థమవక గొంతు తడారిపోతుంది మనూకి. నన్నన్నిటికంటే ఎక్కువగా టెంప్ చేసేదేంతో తెలుసా? ఆమె నడుం మీద ప్రెస్ చేస్తూ, ఇదిగో అసలుందా లేదా అంటూ నన్ను కవ్విస్తూ ఉండే నీ నడుమంటే నాకు చాలా ఇష్టం మను, తెలుసా అంటూనే అక్కడ చిన్నగా కేకేయగానే ఆ అంటూ చిన్నగా అరిచేసింది మను. నవ్వుతూ, దీనికే ఇలా అయిపోతే ఎలా? 5 నెలలుగా రోజూ నన్ను భరిస్తున్నావు, ఇంకా తట్టుకోకపోతే ఎలా అంటుంటే 2 చేతులతో ఫేస్ని పట్టుకొని, నేనిలా చూస్తుంటే అస్సలు ఆగలేకపోతున్నాను మను. యు ఆర్ ద వండర్ ఆఫ్ మై లైఫ్, ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అమ్మాయి కనిపించదు అంటూనే ఆమె పెదవులందుకున్నాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఒకవైపు గాయత్రి వస్తుందని మనుతో ఇలా బిహేవ్ చేస్తున్నట్టే మరోవైపు వీళ్ళిద్దరినీ చూస్తున్న రామ్ కోపంతో అల్లాడిపోతున్నాడు. కాని అభిరామ్ నిజంగానే యాక్ట్ చేస్తున్నాడా, లేదంటే కావాలని నటిస్తున్నాడా? ఇది నిజమేనా లేదా? ఎందుకు తనకి నటించుతున్నానని చెప్తున్నాడు? అతని బిహేవియర్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మరి నిజమా కాదా తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ అయితే మెంబర్షిప్ లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు దాదాపు
7 నుంచి 8 ఎపిసోడ్స్ వరకు కూడా ఓపెన్ అయిపోతాయి. థ్యాంక్ యూ.